ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రి. వారిని నష్టపరచండి తండ్రి, భయపెట్టండి. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మేము మాట్లాడినందుకు మాకు నష్టం కలిగిందని వారు తెలుసుకొని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. 2వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పినట్టు ప్రచండ కోపముతో దిగివచ్చి యేసునాథ వారిని తల్లడిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. 2వ కీర్తన నెరవేర్చండి. ప్రచండ కోపంతో దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దేశములో, మా దేశంలో, ప్రపంచ దేశములన్నిటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్ల చేయండి. వడగండ్ల వాన కురియునుగాక, భూకంపములు వచ్చునుగాక, సువార్త విరోధుల శిబిరాలు కుప్పగూలిపోవునుగాక. ప్రభువా, మనుషులు ఏపాటి వారినైనా నీవు దేవదేవునివి, దిగిరాతను మేము ఒప్పుకోం. నువ్వు రాకపోతే మేము ఒప్పుకోం. మా ప్రాణాలు అడ్డుగా వేసి అడుగుతున్నాం. భారతదేశానికి దిగి రండి యేసయ్యా, నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్మల్ని తెలియపరచుకోవడానికి క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నాడు వచ్చావు యేసయ్యా, ఇప్పుడు క్రీస్తు శకము 2000 ఏళ్ళ నాడు రమ్ము తండ్రి. 4000 ఏళ్ల కింద వచ్చావు, వేదాలను నిన్ను గురించి రాయించావు. దాన్ని కాదంటున్న వాళ్లను తల్లడిల్ల చేయడానికి మళ్ళీ వాళ్ళ దిగిరమ్ము యేసునైనా నీకు వంద.